మెకానికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 35,218 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 47,207 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 43,912 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 58,812 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 55,175 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 59,913 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 61,466 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 67,498 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 46,158 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 42,788 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 52,304 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 42,788 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటో ఒకసారి చూద్దామండి. మోడర్న్ అకాడమిక్ బ్లాక్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, సెంట్రల్ లైబ్రరీ విత్ డిజిటల్ రిసోర్సెస్, కంప్యూటర్ సెంటర్ విత్ హై స్పీడ్ ఇంటర్నెట్, వైఫై ఎనేబుల్ అక్రాస్ క్యాంపస్, ల్యాబొరేటరీ ఫర్ ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్, సెమినార్ హాల్స్, ఆడిటోరియంస్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అయితే ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయండి. సో అలానే ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన స్పోర్ట్స్ అండ్ రీక్రియేషన్స్ గురించి ఒకసారి చూద్దామండి. అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి మనకి క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ అయితే ఉంది. సో అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి. ఇందులో టోటల్ 7 బాయ్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి, 5 గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. అకామిడేషన్ కెపాసిటీ వచ్చేసి మనకి 2000 స్టూడెంట్స్కి అయితే ఉంది. రూమ్ టైప్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి 4 రూమ్ షేరింగ్ అయితే ఉందండి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే 2 రూమ్స్ షేరింగ్ అయితే ఉంటుంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చేసి మనకి సింగిల్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ క్యాంపస్లో. సో అలానే ప్రొవైడెడ్ ఫెసిలిటీస్ వచ్చేసి మనకి వైఫై అక్రాస్ క్యాంపస్ అండ్ హాస్టల్స్లో అయితే ఉంటుందండి. అలానే ఎవ్రీ రూమ్కి బెడ్స్ ఉంటాయి, స్టడీ టేబుల్స్ ఉంటాయి, చైర్స్ ఉంటాయి, కబోర్డ్స్ ఉంటాయి, అలానే ఫ్యాన్స్ కూడా ఉంటాయండి ఈ క్యాంపస్లో.